కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అక్కడే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. చాలా వరకు ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చెయ్యాలనుకుంటున్న సినిమాలన్నిటికీ కూడా స్క్రిప్ట్స్ మీరే దగ్గరుండి చూసేవాళ్ళంట కదా. ఇప్పుడు ఏంటి అని గ్యాప్ వచ్చిందా? విశ్వప్రసాద్ గారితో ఉన్నారా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఉన్నారా? ఇప్పుడు నేను 2018లో వాళ్ళిద్దరి మధ్య సినిమా చేసినప్పుడు, తర్వాత దానికి ముందు ఒక 1 year గీతా ఆర్ట్స్లో నేను స్టోరీ కన్సల్టెంట్గా పనిచేసినప్పుడు, స్టోరీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా చేసినప్పుడు, ఆ తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు, ఇలా అంటే వాళ్ళకి చెప్పి నేను నా కెరీర్ కోసం చేసే ఏ పని వచ్చినా నేను ఎథికల్గా బాగోదని కథలు విన్నాను. ఎందుకంటే వెన్ ఐ యామ్ ఇన్ టు సమ్ అదర్ సినిమా వర్క్, నేను వేరే నాన్ సినిమా పని చేస్తే వింటా, అది ఇప్పుడు కూడా వింటా. మేబీ పని అయ్యాక వాళ్ళు అడిగితే మళ్ళీ వింటా. నాకు వినకూడదని కాదు, కానీ ఎక్కడో అక్కడ కోఇన్సిడెంటల్గా ఒక థాట్ జాయిన్ అయినా నేను ఐ కెనాట్ ఒక రైటర్ కెరీర్ని నేను రిస్క్లో పెట్టలేను. నాకు అది ఎప్పుడు ఇప్పటిదాకా నాకు లేని పేరు, అది జస్టిఫై చేసుకోవడం. నేను వాడితే ఎవరి థాట్ వాడితే వాళ్ళకి పేరు ఇచ్చాను, వీలైతే డబ్బులు ఇచ్చా, ప్రొడ్యూసర్ ఇవ్వకపోయినా నా జేబులో నుంచి ఇచ్చా. కానీ నాకు అది రెస్పెక్ట్ టు ద రైటింగ్ ప్రొఫెషన్. ట్రూ 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 అంటే అది వాళ్ళ ఓన్ థాట్, ఎంత బ్రెయిన్ స్టార్మ్ చేస్తే వచ్చి ఉంటుంది ఆ ఆలోచన అనేది, దాన్ని యూజ్ చేసుకోవడం. ఇప్పుడు నేనే ఒక కథ రాసి బయట ప్రొడక్షన్లో ఇచ్చిన, నాకు డైరెక్షన్ అయినా నేను ఫ్రీగా చేస్తాను. కథ అంటే ఇవాళ ఒక కథ కాదు, ఇది ఇవాళ ఉన్న మార్కెట్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఐపీ అడ్రస్ ఫర్ ఎవర్, ట్రూ, వేరియస్ లెవెల్స్లో. అందుకని నేను కథ మాత్రం నేను డిమాండ్ చేసి మరీ ఛార్జ్ చేస్తాను. నువ్వు డైరెక్షన్ అంటావా, అది నువ్వు ప్రొడ్యూసర్ కంఫర్ట్, నేను ఎట్లా అయినా తక్కువగానే చేస్తాను. ఇట్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. బట్ వెన్ ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఎ స్టోరీ దట్ కన్విన్స్డ్ యూ, ఇట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు యూ. నా బ్రెయిన్ చైల్డ్ తీసుకెళ్ళి నేను ఒళ్ళో పెడుతున్నా, తర్వాత నువ్వు దాన్ని పాడు చేయవని గ్యారంటీ. నేనే దగ్గర చూసుకుంటూ ఉండాలి దాన్ని, స్టేజ్, దాని గ్రోత్. సో నాకు ఎక్కువ స్ట్రెస్ వెన్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు సంబడి ఎల్స్. ఇఫ్ ఐఎమ్ డైరెక్టింగ్ నాకు ప్రాబ్లం ఉండదు. ట్రూ. ఇప్పుడు పని కదా నాదే. మీలాగా క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, వీలైతే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జయంత్ గారి దగ్గర ఉన్నప్పుడే నేను ఇది చేశాను. జయంత్ గారు కూడా అలాగే ఎంకరేజ్ చేసేవాళ్ళు. మనం పనిచేసిన డైరెక్టర్లే మన ఇండస్ట్రీలో విధానానికి అండి. సంగీతం గారైనా జయంత్ గారు, దే రెస్పెక్ట్ పీపుల్ సో మచ్. సేతు మాధవన్ గారు కానీ, వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్లు, నాలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అండి అంటారు వాళ్ళు. అంత సంస్కారం ఉన్న వాళ్ళతో పనిచేస్తే యూజువల్లీ మనం తప్పులు చేయం మన కెరీర్లో. ఒక పాత అనేది అలా వేసుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళ లెగసీ మనం కంటిన్యూ చేస్తాం. కాకుండా ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. నా స్టోరీని వాళ్ళు వాడుకున్నారు, కోర్టులకు వెళ్ళడాలి, ఇది ఇయర్స్ టుగెదర్ ఉండడు, సూపర్ హిట్ మూవీస్ కూడా మా ప్లాట్ నుంచే తీసుకున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఏం చేయాలంటారు, ఏం జరుగుతుంది యాక్చువల్గా? ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఇదే ఫన్నీ సినిమా ఉంది ఇండియాలో, ఈ కథని స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ చేశాను, మళ్ళీ తెలుగులో మన రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ చేశాను, అక్కడేమో ఇంగ్లీష్లో అమెరికన్ రైటర్స్ గిల్డ్ ఉంది, అందులో రిజిస్టర్ చేశాను. సో మీకు మనము లీగల్గా డాక్యుమెంటెడ్గా కరెక్ట్గా ఉన్నప్పుడు మనకేం ఇష్యూస్ రావు. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే, ఎక్కడో పబ్లో కలుస్తారు, అదే దొరికింది ఆపర్చునిటీ అని చెప్పి కార్ పార్కింగ్లో ఒక ఐడియా పిచ్చేస్తారు, వాళ్ళు మర్చిపోతారు, వీళ్ళకి తర్వాత ఏముండదు. ఎప్పుడో ఒక సినిమా వచ్చినప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, ప్రూఫ్ ఉంది అని గొడవ చేస్తారు. దానివల్ల ఇద్దరికీ ఎఫెక్టే. ట్రూ. నేను ఎవరింట్లోనే చెప్పాను, నేను యూజువల్గా ఒక విట్నెస్ అయితే ఉండాలండి ఎప్పుడూను. మనం కథ గబుక్కున్న ఒక ప్రొడ్యూసరో హీరోనో ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి మనం వాయిస్ రికార్డ్ చేసుకుని చెప్పచ్చు, వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను నా నరేషన్ని రికార్డ్ చేసుకుంటానంటే ఏ హీరో వద్దనరు. అయ్యాక బ్లేమ్ గేములు అన్నది కెరీర్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒక తలకాయ నొప్పిని సృష్టించిన వాడితో ఏ బిజినెస్ అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చి అతన్ని పెట్టుకోవాలని చూడదు. హౌ మచ్ టాలెంటెడ్ హీ ఈజ్. మనకి మామూలుగా వ్యాపారంలో ఏంటండి, తలనొప్పి వస్తే జెండు బామ్ కొనుక్కోమంటారు, కానీ డబ్బులు ఇచ్చి తలనొప్పి కొనుక్కోమని ఎవడు చెప్పడు సినిమా ఇండస్ట్రీలో. సో ఇది చాలా మంది మర్చిపోతారు.
మీడియా చాలా వ్యాస్ట్గా డెవలప్ అయిపోయింది, టెక్నికల్గా రీచ్ పెరిగిపోయింది, అన్నింటికంటే మీడియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో నేను మీడియాలో చెప్పేసి వాడిని బదనాం చేసేస్తే ఆ రోజుకి పని అయిపోతుందన్న యాటిట్యూడే ఇప్పుడు జనరేషన్లో ఎక్కువ ఉంది. కానీ నేనేమంటానంటే ఓకే, ఆ రోజుకి యూ మైట్ బి ద విన్నర్, బట్ తెలియకుండా యు ఆర్ లూజింగ్ 30 years ఆఫ్ యువర్ కెరీర్. దాని జోలికి ఎందుకు, అక్కడ వరకు ఎందుకు తెచ్చుకుంటారంటాను నేను. అది ఎందుకు ఆలోచించలేదు? నిజంగా అన్యాయం జరిగితే సింపుల్ అండి. నేను 15-16 సినిమాలు చేశాను. డూ యూ థింక్ నేను రాసిన కథలే నేను చేయలేదు? నేను రాసిన 1-2 చేశా. నేను సినిమాల్లోకి వద్దామని రాసుకున్న కథలు ఇంకా కొన్ని టచ్ చేయలేదు. నేను పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటూ నేర్చుకుంటూ నేను వెళ్ళిపోతూ ఉన్నాను కాబట్టి ఎక్కువ రోజులు ఉన్నాను. నేను ఎన్ని కథలు నావి రిజెక్ట్ అయ్యి ఉంటే నేను తీసిన సినిమాలు వస్తాయి బయటికి. అంటే ఒక సినిమా ఇప్పుడు మా చెల్లెలే ఫస్ట్ టైం ప్రొడ్యూసరే 6 కథలు చెప్పాను అంటే 5 తీయలేదనేగా అర్థం. తీసింది పని ఒకటే కదా ప్రస్తుతానికి. సో ఆ 5 మళ్ళీ తీస్తామో లేదో తెలీదు. పని హిట్ అయ్యాక ఇది డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ ఏం సినిమా తీయాలని, ఎలాంటి సినిమాతో మనం మార్కెట్ని హిట్ చేయాలని. ఒక కథ పోయింది, ఎక్కడో ఒక అన్యాయం జరిగింది, ఫైన్, దాన్ని వదిలేయమని నేను అనలే. ఎవరో ఒక ఇండస్ట్రీలో పెద్ద మనుషులు నోటీస్లోకి దాన్ని తీసుకెళ్ళి, ఇండస్ట్రీలో గవర్నింగ్ బాడీస్ చాలా స్ట్రాంగ్ అండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఛాంబర్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, డైరెక్టర్స్ అసోసియేషన్, రైటర్స్ అసోసియేషన్, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్, ఇవన్నీ వదిలి బయటకు వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు. అది ఎజెండా అవుతుంది. ఇప్పుడు నేను మీతో నాకు ఇష్యూ వస్తే మీ జర్నలిస్ట్ అసోసియేషన్కి నేను ఒక మాట చెప్పాలి, అరే అబ్బాయిలు నాకు ఈ ఇష్యూ ఉంది, మీ సభ్యురాలకు మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? అప్పుడు న్యాయం జరిగే వరకు కూడా ఎవడో ఓపిక పట్టట్లే. అర్జెంటుగా మీ గురించి నేను పక్క ఛానల్కి వెళ్ళి చెప్పేస్తే అది ఎలా సెన్సిబుల్ డీలింగ్ ఆఫ్ సొల్యూషన్ అవుతుంది? అది ఎవడు పట్టించుకోవట్లేదు. నేను చాలామందికి పర్సనల్ ఫ్రంట్లో అదే చెప్తా, గొడవ చేయటం చాలా ఈజీ, కానీ మనం అది గెలుస్తామని గ్యారంటీ ఉండాలా, అది మనకి కెరీర్ అవుతుందని గ్యారంటీ ఉండాలా. ఎందుకంటే మనం వచ్చిందే మన లైఫ్ని, మనం ఎన్ని త్యాగాలు చేస్తే ఒకటి సినిమా ఇండస్ట్రీలో కెరీర్ తీసుకుంటాడు, డొమెస్టిక్ లైఫ్ పోతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు. ఓవర్ నైట్లో ఒకవేళ డబ్బులు వచ్చినా ఓవర్ నైట్లో పోయేంత స్పీడ్ కూడా అదే స్పీడు, వచ్చినంత స్పీడే పోయేంత స్పీడు. ఇన్ని త్యాగాల మీద నువ్వు ఒక గొడవకి వాల్యూ ఇచ్చి, ఒక ఈగోకి వాల్యూ ఇచ్చి ఇన్నిటిని పోగొట్టుకోవటం అన్నది ఫూలిష్నెస్. ట్రూ. సో ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిబొట్ల గారు అక్కడ గొడవలు అయ్యాయి, మీరు బయటకు వచ్చేసారు, ఇవన్నీ వార్తలు ఏంటి యాక్చువల్గా? నేను బయటకు రావడం అనేది గొడవ కాదు. నేను ఎప్పుడు వాళ్ళిద్దరితో ఫ్రెండ్లీగానే ఉన్నా కాబట్టి, ఎందుకంటే ఇద్దరు సినిమాల్లోకి నా త్రూ వచ్చిన వాళ్ళే కాబట్టి నాకేం ఇష్యూ లేదు. పౌరోహిత్యం అయితే చేసాం కానీ నేను విడాకుల లాయర్ అయితే కాదు. కలపటం వరకే మన బాధ్యత. తర్వాత కాపురం చేస్తారా లేదా మీకు సంబంధం లేదు. అది విడాకుల లాయర్ చూసుకుంటాడు. మనకేం ఏ పురోహితుడి దగ్గరికి వెళ్ళినా పెళ్లి ఎందుకు చేశారా అని ఎవడు అడగడు, అడిగితే వాడికంటే తప్పే. సో మనం కలిసి కాపురం చేసుకోవాల్సిన బాధ్యత అంతే. సింపుల్ బాబు, మీరిద్దరికి జాతకాలు కుదిరయ్యి మీరిద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పగలుగుతాము. ఆ తర్వాత ఏ పురోహితుడికి బాధ్యత ఉంటుంది ఆ కాపురం మీద? ఎవరికి ప్రపంచంలో సరైన ముహూర్తం చూడలేదా, జాతకాలు చూడలేదా, ఇవన్నీ అడగరా పురోహితుడిని? అవన్నీ పెళ్లి చేసుకునే ముందే అడిగేసి ఉంటారు కదా. ఎంతో బ్యాక్గ్రౌండ్ చెక్లు అన్నీ ఉంటాయి. ఒక వ్యాపారాన్ని ఒకళ్ళని నమ్మి పెట్టాలి అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ హోంవర్క్ ఇన్వాల్వ్డ్ అండ్ బోల్డ్ అంత ట్రస్ట్ వాల్యూస్ ఉంటాయి. అండ్ 30 సినిమాల వరకు ఆ గ్రోత్, ఎక్స్ట్రాడినరీ పొజిషనింగ్ వచ్చే వరకు బాగానే కాపురం చేసినట్టే కదా. ఆ తర్వాత ఎక్కడో ఇప్పుడు న్యాచురల్లీ వెన్ 2 people ఆర్ గ్రోయింగ్, రాజ్కోట్ గారిని చూసాము, ఎక్సెప్ట్ పర్చూర్ బ్రదర్స్ నా లైఫ్లో కాంబినేషన్గా ఎదిగిన ఏ ఇద్దరు కలిసి లేరు ఆఫ్టర్ సమ్ టైమ్. పరుచూరి బ్రదర్స్ కాబట్టి ఆ బ్రదర్స్ అయినా కూడా వాళ్ళు విడిపోవటానికి 100 రకాల కారణాలు సృష్టించిన చరిత్రలు ఉన్నాయి. వాళ్ళు స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా అనుకోకపోతే, ఇద్దరికి ఆ లాంగింగ్నెస్ లేకపోతే ఒకళ్ళకే ఉన్నా కూడా ఉపయోగం లేదు కదా. బోత్ సైడ్స్ ఉండాలి. విశ్వ గారిది ఏంటంటే ఇట్ ఈస్ ఎ బిజినెస్, సో తప్పు లేదు. ఆయన ఒక లెవెల్ వరకు ఒక్కొక్కరిని హైర్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ లాగా ఆల్వేస్ ఈజ్ రైట్ టు కీప్ చేంజింగ్ ద పీపుల్ యాజ్ అంటే నెసెసిటీని బట్టి. ఇఫ్ హీ వాంట్స్ టు ఇంక్రీజ్ హిస్ బిజినెస్, ఎక్స్పాండ్ హిస్ బిజినెస్,
టు ఏ డిఫరెంట్ లెవెల్ హీ డెఫినెట్లీ నీడ్స్ మోర్ పీపుల్ కదా. సో ఆయన విజన్లో మ్యాచ్ అయితే ఉంటారు ఆయనతోటి, లేకపోతే ఉండరు అన్లెస్ నాలాగా ఫ్రెండ్ అయితే తప్ప. వివేక్ ఏంటంటే తనది ఫైనాన్షియల్ రిస్క్ లేదు, స్వెట్ ఈక్విటీ ఉంది, తను కష్టపడి పని చేశాడు, దానికి తగిన ప్రతిఫలం అతనికి ఉంది. సో నాకు తెలిసి వాళ్ళిద్దరు మెచ్యూర్డ్గానే హ్యాండిల్ చేసుకున్నారు. గొడవలు మీడియాలోనే జరిగినట్టున్నాయి కానీ పర్సనల్ ఫ్రంట్లో నేను చూడలేదు. నేను ఇద్దరితోనూ టచ్లో ఉన్నాను, ఇద్దరితో నేను మొన్న యూఎస్ నుంచి వచ్చాక కూడా ఇద్దరితో మాట్లాడటం, కలవటం అవన్నీ బాగానే జరిగాయి. ఇద్దరు మర్యాదస్తులే పర్సనల్ ఫ్రంట్లో. సో ఇద్దరు బాగానే, అంటే ఇతను ఏదో ఒకరోజు ప్రొడ్యూసర్ అవ్వాల్సిందేగా, ఇంత కెరీరు ఇన్ని సినిమాలు పనిచేశాక హీ కెనాట్ కన్ఫైన్ టు వన్ పర్టికులర్ జాబ్. సో వివేక్ సైడు అది కరెక్ట్ డెసిషనే, విశ్వాగారి సైడు ఈయనది కరెక్ట్ డెసిషనే. వెన్ హిజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గ్రోయింగ్ బిగ్, హీ నీడ్ మోర్ పీపుల్ ఇన్ ఎవ్రీ ఏరియా. సో న్యాచురల్లీ దే బోత్ ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ వేస్. సో అందుకే నేనేం చెప్పానంటే, ఇలాంటి స్పెక్యులేషన్స్ ఆపాలని మీరు అనుకుంటే ఇద్దరు కలిపి కంబైన్డ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మర్యాదగా అనౌన్స్ చేయటం ఒక పద్ధతి, చాలామంది హీరోయిన్లు చేసినట్టు. లేదు ఈ స్పెక్యులేషన్ వల్ల కొన్ని రోజులు న్యూస్లో ఉన్నాం అనుకుంటే అలాగే కంటిన్యూ చేయ, నష్టమేం లేదు దేశానికి. ఏముంది, అది మంచిదే కదా. న్యూస్ అన్నది ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ సెన్స్ ఆర్ బ్యాడ్ సెన్స్. ఏదైనా కానీ పబ్లిసిటీ అవుతుంది. బీయింగ్ ఇన్ ద న్యూస్, బీయింగ్ ఇన్ ద న్యూస్ ఇస్ వాట్ యు కాల్ సెలబ్రిటీ స్టేటస్ నౌడేస్. సో ఇప్పుడు పౌరోహిత్యం చేసిన పురోహితులు ఎటువైపు ఉన్నారు? ఆబ్వియస్లీ మనం ఇద్దరు వైపు ఉంటాం. మనకి విడిపోతున్నారని తెలిసిన ఇద్దరు విడిపోయినా నాకేం, విడిపోవటం అంటే వాళ్ళు ఏమి వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు బిజినెస్ పీపులే. సో మహా అయితే ఇంకో కొత్త ప్రొడ్యూసర్ వస్తాడు ఇండస్ట్రీకి, మంచిదే కదండి మనలాంటి టెక్నీషియన్లకి. పెద్దగా ఈయన సినిమాలు తీయటం ఆపరు, అతను లేడు కదా అని, అక్కడ లేను కదా అని ఇతను సినిమాలకు పనిచేయటం ఆపడు. సో ప్రాజెక్ట్స్ పెరుగుతాయి, వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి మంచి జరుగుతుంది, కార్మిక సంఘాలన్నీ బాగుపడతాయి, ఇంకొక కొత్త కొత్త ప్రొడ్యూసర్లు వస్తాయి. అందులో సినిమాలు తీసిన అనుభవం ఉన్న నిర్మాతలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఈ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో ఇప్పుడు వివేక్ అర్జెంటుగా బయట ఇంకొక కొత్త బిజినెస్కి వెళ్తానంటే మేబీ నేను అడ్వైస్ చేయను, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉట్నే వేస్ట్ అవ్వకూడదని. ఇన్ని కాంటాక్ట్స్, ఇంత ఎక్స్పీరియన్స్, ఈ బిజినెస్ తాలూకు ఆల్గారిథం తెలిసాక బయటకు వెళ్ళటాన్ని నేను జనరల్గా వాళ్ళకి మంచి కోసమైనా నేను ఒప్పుకోను. అలాగే విశ్వ గారు ఇప్పుడు నౌ హీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ, కాబట్టి అది మంచిదని నేను ఆయనకి సియాటర్లో ఉన్నప్పటి నుంచే చెప్పేవాడిని. ఎప్పుడు మీరు ఇంకొకళ్ళ మీద కంప్లీట్గా రిలై అయ్యి ఏ వ్యాపారము చెయ్యొద్దు, అన్లెస్ మీరు అందులో ఉండి కొన్ని రోజులైనా మీకు ఆ వర్క్ తాలూకు వాల్యూ తెలిసినప్పుడే మీకు దాని ఫ్రూట్స్ కరెక్ట్గా వస్తాయండి, డైరెక్ట్గా ఆర్గానిక్గా వస్తాయని ఆయనకి ఎప్పుడో చెప్తుండేవాడిని. కాబట్టి ఆయన డెసిషన్ కూడా కరెక్ట్. వెన్ దే ఆర్ టేకింగ్ ఎ రైట్ డెసిషన్. అంతే. దీన్ని ఇందులో సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ జాబ్ కదండి, పర్మనెంట్గా విడిపోవటాలు ఉండవు. దేర్ ఆర్ ఎంతమంది మహామహులు పబ్లిక్లో కొట్టేసుకుని మీడియా ముందు, తర్వాత మళ్ళీ అదే మీడియా ముందు హగ్ చేసుకొని కరచాలన చేసుకుని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, సినిమాల్లో కూడా వ్యాపారం, సినిమా, రాజకీయం మూడు ఒకటేనండి ఇవాళ. ఈ మూడు రంగాలు మోస్ట్ రిస్కియెస్ట్, అంటే రాత్రి జాతకాలు తారుమారయ్యే రంగాలు. వీటిల్లో కన్సిస్టెన్సీ లేదు. ఈ మూడిట్లో కన్సిస్టెంట్గా ఉన్నది ఒకటే ఏంటంటే చేంజ్. చేంజ్ ఈస్ ద ఓన్లీ కన్సిస్టెంట్, ఇన్ఎవిటబుల్. సో దే హ్యావ్ టు గెట్ అప్డేటెడ్ విత్ ఎవ్రీ కరెంట్ చేంజెస్ దట్ దే అక్కర్ ఇన్ దేర్ ongoing process.